పైరు పచ్చన కాయ పల్చన వాతావరణ పరిస్థితులతో దెబ్బతిన్న పప్పు శనగ పంట దిగుబడిపై అన్నదాతల ఆందోళన అంటూ ఈనాడులో ఆదివారం కర్నూలు జిల్లాలో ఒక వార్త వచ్చింది. ఈ వార్త ఏంటో చూద్దాం. దీనికి అటాచ్డ్గా హోసూరు సమీపంలో దెబ్బతిన్న పప్పు శనగ అని చెప్పి ఒక మంచి ఫోటో వేశారు. పత్తికొండ గ్రామీణం న్యూస్ టుడే. నేల తల్లిని నమ్ముకొని సాగు చేసిన పంటలు అన్ని రకాల వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే తప్ప దిగుబడులు ఇంటికి చేరేది గగనంగా మారింది. వేలకు వేలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంటలు ఎప్పుడు దెబ్బతింటాయో, ఆశించిన మేర ఎప్పుడు దిగుబడి వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఎన్నో ఆశలతో అప్పు చేసి సాగు చేసిన పంట ప్రతికూల పరిస్థితుల కారణంగా కళ్ళెదుటే కునారిల్లిపోతుంటే అన్నదాతలు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉండిపోతూ ఉన్నారు. ఆదుకోవాలని ఎదురుచూపులు. ఎప్పటిలానే ఈ ఏడాది పత్తికొండ వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలోని నల్లరేగడి పొలాల్లో రబీలో సాగు చేసిన పప్పు శనగ పంట తీవ్రంగా దెబ్బతింది. కొన్ని ప్రాంతాల్లో పైకి పచ్చగా కనిపిస్తున్నా గత వారం రోజుల వరకు పట్టిన ముసురు కారణంగా కాయలు మాత్రం చెట్టు కనీసం 4-5 కన్నా ఎక్కువ కనిపించడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఎకరా శనగ సాగుకు 20,000 ఖర్చు చేస్తుండగా ఎకరానికి 8-10 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో కనీసం ఎకరాకి 2-3 క్వింటాళ్ల కన్నా ఎక్కువ దిగుబడి వచ్చే సూచనలు కనిపించడం లేదని రైతులు వాపోతూ ఉన్నారు. ఇలా అయితే అన్నదాతలు అప్పుల పాలు కావాల్సిందేనని అంటున్నారు. దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించకపోతే రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడతారని చెప్పి అంటున్నారు. 4-5 కాయలు కూడా లేవు అంటున్నాడు అయ్యాలప్ప శనగ రైతు హోసూరు. పప్పు శనగ 18 ఎకరాల్లో సాగు చేశా. 3 లక్షలకు పైగా పెట్టుబడి పెట్టా. విత్తన సాగు అనంతరం కొద్ది రోజులు వర్షాభావం తలెత్తింది. అయినా కోలుకొని పైరు పచ్చగా మారింది. పంట దిగుబడిపై ఆశలు రేగాయి. పైరు బాగా ఎదిగి కాయ పట్టే సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. వారం 10 రోజులుగా ముసురు పట్టడంతో పంట పూర్తి స్థాయిలో దెబ్బతింది. చెట్టు తీసి చూస్తే చెట్టుకు 4-5 కాయలు కూడా కనిపించడం లేదని అయ్యాలప్ప ఆవేదన వ్యక్తం చేశారు. కౌలుకు తీసుకుని సాగు చేశా అంటున్నారు రామచంద్రాచారి కౌలు రైతు దేవనబండ. 5 ఎకరాలకు పైగా కౌలుకు తీసుకొని శనగ పంట సాగు చేశా. ఎకరాకు 10,000 చొప్పున కౌలు పెట్టుబడి ఖర్చుల కింద మరో 1,00,000 ఖర్చు చేశా. పైరు చూడటానికే కళకళలాడుతూనే ఉంది, కానీ కాయలు మాత్రం కనిపించడం లేదు. చెట్టుకి 1-2 కాయలు ఉంటే ఎంత దిగుబడి వస్తుంది? ఇలాంటి దిగుబడితో రైతులు ఎలా కోలుకుంటారు? రైతులకు కొంతమేరైనా ఊరట కలగాలంటే ప్రభుత్వం పంట నష్టపరిహారం అందించాల్సిన అవసరం ఉందని చెప్పి రామచంద్రాచారి చెబుతా ఉన్నారు.